సో ఎక్స్ అండ్ వైని బై యూజింగ్ ఎలిమినేషన్ మెథడ్ ద్వారా కనుక్కుందాం. ఫస్ట్ ఇచ్చిన 2 ఈక్వేషన్స్ని ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2గా నేమ్ చేసుకుందాం. ఎక్స్ ప్లస్ 2y ఈజ్ ఈక్వల్స్ టు 5. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. సో ఎలిమినేషన్ మెథడ్లో ఏదైనా ఒక వేరియబుల్ మనకి ఎలిమినేట్ అయిపోవాలి. అంటే ఎక్స్ అన్న వై అన్న ఈ 2 ఈక్వేషన్స్ ద్వారా ఎలిమినేట్ అవ్వాలంటే వాటి కోఎఫిషియెంట్స్ ఈక్వల్ ఉండాలి కదా. ఇక్కడ 2 ఈక్వేషన్స్లో ఆ 2 ఎక్స్ కోఎఫిషియెంట్స్ ఈక్వల్ ఉన్నాయా? ఫస్ట్ ఈక్వేషన్లో ఎక్స్ కోఎఫిషియెంట్ 2 ఉంది, సెకండ్ ఈక్వేషన్లో ఎక్స్ కోఎఫిషియెంట్ 1 ఉంది, ఈక్వల్ లేవు. అండ్ అలాగే వై కోఎఫిషియెంట్స్ కూడా ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో ఈక్వల్ లేవు కదా. నేను ఫస్ట్ని వైని ఎలిమినేట్ చేయాలనుకుంటే వై కోఎఫిషియెంట్స్ అనేది నేను ఈక్వల్ చేసుకోవాలి. సో అందుకని నేను ఈక్వేషన్ 1ని ఇంటూ 2 అంటే ఈ మొత్తం ఈక్వేషన్ని 2తోని మల్టిప్లై చేసుకుంటున్నాం. అండ్ సెకండ్ ఈక్వేషన్ని 3తోని మల్టిప్లై చేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ని 2తోని మల్టిప్లై చేస్తే 2x ఇంటూ 2 4x ప్లస్ 6y ఈజ్ ఈక్వల్స్ టు 16. అండ్ సెకండ్ ఈక్వేషన్ని 3తోని మల్టిప్లై చేస్తే 3x ప్లస్ 6y ఈజ్ ఈక్వల్స్ టు 15. సో నేను వైని ఎలిమినేట్ చేయాలనుకుంటే ఇక్కడ 2 కూడా పాజిటివ్ సైన్స్ ఉన్నాయి కదా. సో నేను సైన్ని మార్చుకోవాలంటే సబ్ట్రాక్షన్ కదా చేయాల్సింది. సో ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 చేస్తున్నా నేను. అప్పుడు6x మైనస్ 6y ఏమవుతుంది? 0 కదా. సో ఇవి 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఈజ్ ఈక్వల్స్ టు 16 మైనస్ 15 అంతా 1. సో ఇక్కడ నుంచి మనము వైని ఎలిమినేట్ చేసుకుంటే నాకు x ఈక్వల్స్ టు 1 వచ్చింది. సో దీన్ని నేను ఏదైనా ఒక ఈక్వేషన్ 1 అన్న 2 అన్న ఈక్వేషన్లో పెట్టుకుంటే 2 ఇంటూ 1 ప్లస్ 3y ఈజ్ ఈక్వల్స్ టు 8. 3y ఈజ్ ఈక్వల్స్ టు 8 మైనస్ 2. 3y ఈజ్ ఈక్వల్స్ టు 6, y ఈజ్ ఈక్వల్స్ టు 2. సో x ఈక్వల్స్ టు 1 వచ్చిన దాన్ని నేను ఈక్వేషన్ 1లో పెట్టుకుంటే y ఈజ్ ఈక్వల్స్ టు 2 వచ్చింది. ఈ ఈక్వేషన్లో పెట్టుకున్న సేమ్ వస్తుంది కదా. చూద్దాం. x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్స్ టు 5 కదా. x వాల్యూ 1 వచ్చింది. 1 ప్లస్ 2y ఈజ్ ఈక్వల్స్ టు 5. 2y ఈజ్ ఈక్వల్స్ టు 4, y ఈజ్ ఈక్వల్స్ టు 2. సో వచ్చిన వాల్యూ x వాల్యూ ఏ ఈక్వేషన్ పెట్టుకున్నా మనకి y2 వచ్చింది. సో therefore x equals to 1 and y is equals to 2 by using elimination method. ఎలిమినేషన్ మెథడ్ అంటే ఏం లేదు. ఫస్ట్ 2 ఈక్వేషన్స్ని మనం ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 అనుకుంటే ఏదైనా ఒక వేరియబుల్ని మనం ఎలిమినేట్ చేయాలి. సో అప్పుడే కదా ఇంకొక వేరియబుల్ వాల్యూ వస్తుంది. సో నేను ఈ 2 ఈక్వేషన్స్ నుంచి వైని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నా. వైని ఎలిమినేట్ చేయాలంటే ఆ 2 వై కోఎఫిషియెంట్స్ అనేది నాకు ఈక్వల్ ఉండాలి. సో ఇక్కడ వై కోఎఫిషియెంట్స్ ఈక్వల్ ఉండాలంటే ఇక్కడ 3y ఉంది, ఇక్కడ 2y ఉంది. సో అందుకనే నేను ఫస్ట్ ఈక్వేషన్ని 2తోని మల్టిప్లై చేసుకుంటున్నా, సెకండ్ ఈక్వేషన్ని 3తోని మల్టిప్లై చేసుకుంటున్నా. అప్పుడు నాకు 4x ప్లస్ 6y ఈక్వల్స్ టు 16, 3x ప్లస్ 6y ఈక్వల్స్ టు 15. ఈ 2 వై కోఎఫిషియెంట్స్ 2 ఈక్వల్ వచ్చినాక దీన్ని ఈజీగా ఎలిమినేట్ చేయవచ్చు కదా. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. సో నేను సైన్ మార్చుకోవాలి. సో 6y మైనస్ 6y 0 అవుతుంది కదా. అప్పుడు y ఎలిమినేట్ చేయొచ్చు కదా. అందుకనే నేను ఈ 2 ఈక్వేషన్ని ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 చేసిన. అప్పుడు 4x మైనస్ 3x x వచ్చింది, 6y మైనస్ 6y 0, 16 మైనస్ 15 1 వచ్చింది. సో అప్పుడు నాకు x ఈక్వల్స్ టు 1 వచ్చింది. ఈ x ఈక్వల్స్ టు 1ని ఈక్వేషన్ 1 or 2లో పెట్టుకుంటే నాకు y ఈక్వల్స్ టు 2 వచ్చింది. సో ఇది ఎలిమినేషన్ మెథడ్.